అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక రాజు. సో శుక్రవారం రోజు వ్లాగు. సో శుక్రవారం అంటేనే ఇంట్లో ప్రశాంతంగా, పీస్ఫుల్గా, పాజిటివ్ వైబ్ అయితే ఉంటుందండి. వారంలో నాకు ఇష్టమైన వారం ఏదంటే ఈ శుక్రవారము శనివారము అంటాను. సో ఎందుకంటే నేను శుక్రవారం దీపం ముట్టిస్తాను అండ్ శనివారం కూడా దీపం ముట్టిస్తాను. ఆ తర్వాత వారాలు అయితే మా వారైతే దీపం ముట్టించి డ్యూటీకి అయితే వెళ్ళిపోతాడన్నమాట. సో అందుకనే ఈ వారం అయితే తొందరగా లేచి తొందరగా పని కంప్లీట్ చేసుకోవాలనుకున్నాను. కానీ బయట నేను అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అయిపోయిందన్నమాట. సో బయట అయితే మంచిగా వర్షం పడుతుంది. 1 వీక్ నుంచి వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. సో అలాంటి వెదర్లో అయితే అస్సలు నిద్ర అయితే మేలుకో రాలేదండి. అందుకనే అనుకున్నది అయితే జరగలేదు. సో కొంచెం లేట్గానే నిద్ర లేచాను. సో 6 అయిపోయింది ఇక్కడే టైం అండ్ 8 లోపల నా టిఫిన్ లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి నాకైతే టైం అయితే సెట్ కాలేదు. సో మా వారు మా చిట్టి తల్లి ఇద్దరు స్కూల్కి ఆయన డ్యూటీకి వెళ్ళిపోతేనే తర్వాత నేను ఇంట్లో ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటాను. లేవగానే హాల్లో వచ్చి చూస్తే కలర్ పెన్సిల్ ఎక్కడ పడితే అక్కడ వేసిందండి మా పాప వచ్చేసి. అందుకనే నేనైతే ఇక్కడ అవన్నీ సెట్ చేస్తున్నా అన్నమాట. సో ఆమె ఎక్కువ ఏంటంటే ఈ బుక్స్తో ఈ డ్రాయింగ్, పెయింటింగ్, సో వీటితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది. సో ఆమె నైట్ మొత్తం ఇలా పెయింటింగ్ చేసుకుంటూ పడుకుందండి. సో అందుకే ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి. సో ఆమె ఆడుకునేటప్పుడు పుసుక్కున నేను తీస్తే ఇక ఏడుస్తుంది అన్నమాట. సో అందుకే ఆమెకు అయితే డిస్టర్బ్ చేయలేదు. సో అలానే పడుకున్నామా కాబట్టి మార్నింగ్ లేవగానే ఇవన్నీ అయితే నేనైతే సెట్ చేసుకుంటున్నాను. అండ్ బయట అయితే వెదర్ చాలా బాగుందండి. ఇంకా డోర్ కూడా ఓపెన్ చేయలేదు, కొంచెం లేట్ అయింది కాబట్టి మంచిగా వ్యూ అయితే సూపర్ ఉంది బయట. అలాగే ఈ బ్యాగు ఇవన్నీ సెట్ చేసుకోవాలి. అండ్ మా పాపకు వచ్చేసి అయితే ఎగ్జామ్స్ అవుతున్నాయి అన్నమాట. సో ఫైనల్గా ఆమె అయితే నైట్ అయితే బాగా ప్రిపేర్ అవుతుందండి. సో ఫైనల్గా అయితే నేను లేవగానే ఫస్ట్ ఎక్కడ సామాన్లు అక్కడ చక్కగా సెట్ చేసుకొని ఆ తర్వాత అలా ఒక 5 మినిట్స్ బాల్కనీలో వెళ్ళి అలా వ్యూ చిల్ అవుతూ తర్వాత వర్క్ అయితే స్టార్ట్ చేస్తానండి. సో ఎందుకంటే బయట వెదర్ అంత బాగుంటుంది. సో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండవు, పీస్ఫుల్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి సో లోపలైతే నేను రైస్ అండ్ అవి అయితే పెట్టేశానండి. ఆ తర్వాత వేడివేడిగా టిఫిన్ అయితే చేసేస్తాను. అండ్ నైట్ అయితే మేము చేసిన జొన్న రొట్టెలు ఉన్నాయంట, అందుకే మా వారైతే జొన్న రొట్టెలు తింటా, ఇక టిఫిన్ తర్వాత నువ్వు చేసుకోలే అంటుండు. సో మా చిట్టి తల్లి అయితే ఇంకా లేవలేదు. వ్యూ చూడండి ఎంత బాగుందో. కానీ మా రోడ్లు అయితే అస్సలు ఘోరంగా ఉందండి. ఆ రోడ్ల మీద మా చిట్టి తల్లికి అసలు బండి మీద ఎలా స్కూల్కి వెళ్ళాలా తీసుకెళ్ళాలా అనిపిస్తుంది. సో అంత ఘోరంగా రోడ్లు అయిపోయినాయి ఆ వాటర్కి, వర్షానికి. సో అన్ని గుంతలు ఉన్నాయి కాబట్టి ఆ గుంతల నిండా అన్ని వాటర్ అయితే నిండిపోయాయి. సో అన్ని బురదగా ఉందన్నమాట. సో నేను పికప్ డ్రాప్ చేసుకుంటా కదా బాల్కనీలో కూర్చొని వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకున్నాను. సో కర్రీ కోసం అయితే ఆలు ఫ్రై అయితే చేస్తున్నానండి. సో ఫైనల్గా ఇక్కడ వచ్చేసి మా వారైతే రెడీ అయిపోయిండు అండ్ టిఫిన్ రెడీ అయిపోయింది, లంచ్ బాక్స్ కూడా రెడీ అయిపోయింది. సో సారీ టిఫిన్ అయితే ఏం చేయలేదండి. అండ్ ఇక్కడ నైట్ జొన్న రొట్టెలు ఉండే, సో అవే నేను తీసుకెళ్తా అన్నాడు. సో తర్వాత మనం పాప లేవలేదు కాబట్టి ఆమె లేచిన తర్వాత ఆమెకు వేడిగా దోశ అయితే చేస్తాను. అలాగే నేను కూడా దోశ చేసుకొని తినేస్తా అన్నమాట. అండ్ కొంచెం మా పెరట్లో వచ్చిన దొండకాయలు అయితే కొన్ని అయితే తీసుకెళ్తుండు వాళ్ళ కొలీగ్స్ అంట. సో ఫైనల్గా మా చిట్టి తల్లి కూడా లేచి మా ఆయన డ్యూటీకి వెళ్ళే టైంకి మరీ పాపకు లేపి మరీ డ్యూటీకి అయితే వెళ్తాడండి. సో ఖచ్చితంగా మళ్ళీ ఆమెకు లేపకపోతే ఆమె ఏడుస్తుంది, ఫోన్ చేసి నన్ను లేపకుండా వెళ్ళిపోయినవా డాడీ అని అంటదన్నమాట. సో అంత అటాచ్మెంట్ ఉంటుంది, నాకంటే ఎక్కువ అటాచ్మెంట్ వాళ్ళ డాడీతోనే ఉంటది అన్నమాట. సో అందుకనే ఆమెకు డైలీ వెళ్ళేటప్పుడు అయితే లేపి మరి కొంచెం సేపు అలా ఆడుకొని వెళ్తాడన్నమాట. సో ఫైనల్ గా మా వారికి ఏంటో ఏమో గానీ ఆయన బ్యాగు, లగేజ్ ఇవన్నీ మోసుకొని ఆయనకైతే నేనైతే సాగనంపాలి. అండ్ ఆయన అయితే ఇక్కడైతే ఇక బండికి అయితే వెళ్ళడానికైతే రెడీ అయిపోతుండు. సో ఆయన బరువు ఎంత, బ్యాగ్ అయితే చాలా బరువు ఉంటదండి. సో అంత అన్ని బుక్స్, టిఫిన్, మళ్ళీ వాటర్ బాటిల్స్ అవన్నీ ఉంటాయి ఆయన బ్యాగ్స్ లో. సో ఆయన వెళ్ళేటప్పుడు అయితే 1-2 సార్లు హెల్మెట్, ఫోను, హెడ్సెట్, మళ్ళీ అవి బ్యాగు, బుక్స్ ఏమైనా ఉన్నాయా లేవా అని 1-10 సార్లు చూసి అడిగి మళ్ళీ ఇవ్వాలి. సో మళ్ళీ ఆయన మళ్ళీ అక్కడ డ్యూటీకి వెళ్ళి మళ్ళీ అది లేదు ఇది లేదు
ఎందుకు పెట్టలేదు అని ఫోన్ చేసి మరీ అడుగుతాడన్నమాట. సో, అందుకనే ఆయనకైతే వెళ్ళేటప్పుడు అయితే ఒక 5 మినిట్స్ ఆయన దగ్గరుండి మళ్ళీ సాగనంపుతాను. సో, ఇక్కడొచ్చేసి వాటర్ అండి. సో, ఫిల్టర్ వాటరు మాకైతే ఇంటికొచ్చి పోసిపోతాడన్నమాట. ఆల్రెడీ వాటర్ ఉన్నాయి. సో, ఆటో అయితే వస్తుంది వాటర్ ఉన్నాయని చెప్తే. సో, వాళ్ళకెళ్తున్నాం మీకు కాదమ్మా అని అంటుండు. సో, ఫైనల్‌గా మా చిట్టి తల్లి అయితే నాకైతే తెగ వీడియో అయితే తీసేస్తుందండి. ఫైనల్‌గా మా ఆయన అయితే డ్యూటీకైతే వెళ్ళిపోయాడు. ఇగ మా చిట్టి తల్లికైతే నేను రెడీ చేసి ఆమెకు టిఫిన్ తినిపించి, పాలు తాగిచ్చి ఇగ స్కూల్‌కైతే డ్రాప్ చేయాలన్నమాట. సో, ఆమె అయితే కొంచెం లేట్‌గానే వెళ్తది. సో, 9కి అలా వెళ్తదన్నమాట. ఆమె స్కూలు నియర్ బై దగ్గరలో ఉంటది నాకు కాబట్టి, నేను దగ్గరుంది కాబట్టి, నేను పికప్ చేసుకుంటా, డ్రాప్ చేసుకుంటా గానీ, ఈ వర్షానికి రోడ్లయితే అస్సలు బాగలేదండి. మొత్తం బురద బురద ఉంది ఆ వర్షానికి. సో, మొత్తం కచ్చా రోడ్ కాబట్టి మొత్తం ఆ గుంతలున్నాయి. ఆ గుంతల నిండా వాటరున్నాయి. కొంచెం తీసుకెళ్ళాలంటే కొంచెం భయం భయంగానే ఉంది. సో, నేను గూడా కొత్తగానే నేర్చుకున్నాను డ్రైవింగు. అండ్ నియర్ బై ఉందనే నేనైతే స్కూల్‌కి పికప్, డ్రాప్ అయితే చేసుకుంటున్నాను. కానీ ఎలాగో అలా మెల్లమెల్లగా తీసుకెళ్ళి అయితే స్కూల్‌కైతే పంపించి మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికైతే వచ్చేసానండి. సో, శుక్రవారం రోజు తొందరగానే లేవాలనుకున్నాను. ఈ వర్షానికి, ఆ చలికి అస్సలు నిద్ర అయితే మేలుకువ రాలేదన్నమాట. సో, చక్కగా నిద్ర వచ్చింది. అసలు డిస్టర్బెన్స్ లేకుండా. సో, ప్రశాంతంగా ఆ తర్వాత సడెన్‌గా నిద్రలో గుర్తుకొచ్చిందన్నమాట. సో, అరే! తొందరగా లేవాలి కదా! మర్చిపోయానా అనుకున్నాను. సో, 6కి లేచాను కాబట్టి వాళ్ళెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో క్లీనింగ్ సెక్షన్ అయితే టోటల్‌గా కంప్లీట్ చేసుకుంటాను. ఆ తర్వాత క్లీనింగ్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి, ఆ తర్వాత దీపం అయితే ముట్టిస్తానండి. సో, అందుకనే ముందుగాల ఇల్లు మొత్తం నేను క్లీన్ చేసుకోవడానికి, మా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవడానికి నాకు దగ్గర దగ్గర ఒక 1 అవర్ అయితే పడతదండి. సో, కుకింగ్ సెక్షన్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో, తర్వాత నేను ఈ క్లీనింగ్ సెక్షనే నాకు పెద్ద ప్రాసెస్ ఉంటది. సో, కుకింగ్ అయిపోయిన తర్వాత ఇగ వంట రూమ్ ఎలా అయిపోతదో మీకు తెలిసిన విషయమే. ఆడోళ్ళు ఇంట్లో హౌస్ వైఫ్స్ అసలు ఎక్కడండి టైము అస్సలు ఖాళీగుండదు. మళ్ళీ ఈవినింగ్ తొందరగా టైం అయితే అయిపోతది. మళ్ళీ పాపకెళ్ళి మళ్ళీ పికప్ అయితే జేసుకోవాలి. కానీ ఇలా పూజ చేసిన రోజైతే చాలా మైండ్ అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి నాకైతే. సో, చాలా పాజిటివ్‌గా అనిపిస్తది. హుషారుగా అనిపిస్తది ఆ రోజు మొత్తం. సో, అందుకనే ఇక్కడైతే తొందరగా పని అయితే చేస్తున్నాను. సో, పూజ అయ్యే వరకు కొంచెం లేటే అయితదేమో. ఇప్పుడే 10 అయితుంది. సో, నేను ఇల్లు దులపడం అయితే అప్పుడప్పుడే ఇల్లు దులిపేసుకుంటాను. బట్టలు అవన్నీ సర్దేసి పెట్టేసుకుంటాను. ఇలా ఇంట్లో పని అన్నీ నాకు మార్నింగ్ టైమే అయిపోతదండి. ఈవినింగ్ నాకు ఎక్కువగా పని అయితే ఏముండదు. ఇలా క్లీనింగ్ సెక్షన్ అవన్నీ ఓన్లీ జొన్న రొట్టె, కర్రీ మాత్రం చేస్తా. కర్రీ ఉంటే మార్నింగ్ కర్రీతో తినేస్తాము. ఫైనల్‌గా అయితే ఇల్లు మొత్తం క్లీన్ చేసేశాను. సో, ఇక్కడొచ్చేసి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి బయటైతే ముగ్గైతే వేస్తున్నానండి. కానీ గాలి చూడండి నా ట్రైపాడ్ గూడా అస్సలు ఉంటలేదు. సో, మన వీడియోస్ మనమే తీసుకుంటామండి. ఎవరు సపోర్ట్ అయితే ఉండదు. సో, ట్రైపాడ్‌కి అలా ఫోన్ పెట్టేసుకొని బయటైతే పెట్టేస్తాను. సో, నాకు బయట వీడియోస్ తీయాలనే ఇష్టం ఉంటది. వ్యూ బావుంటది. కానీ ఆ గాలికి అస్సలు ఉండదండి. ట్రైపాడ్ ఊగిపోతది. మళ్ళీ ఫోన్ పడిపోతదని కొంచెం భయంగానే ఉంటది. కానీ మా వారు, మా పాప ఉంటే వాళ్ళు తీస్తారు గానీ, వాళ్ళు లేని టైంలో అయితే నేను ట్రైపాడే యూజ్ చేశాను. సో, ఫైనల్‌గా ఇంటి ముందట ఇలా ముగ్గు యేసుకున్నప్పుడు మంచిగా ప్రశాంతంగా అనిపిస్తది. ముగ్గయితే వేసుకుంటున్నా గానీ, ఈ వర్షం ఎప్పుడు పడతదో, ఎప్పుడు పడట్లేదో ఏం అర్థమైతలేదు. కొంచెం సేపు మబ్బుగా ఉంది. కొంచెం సేపు ఎండొస్తుంది. కొంచెం సేపు ఫుల్లు గాలొస్తుంది. సో, వెదరు ఒక్కొక్క టైంకి ఒక్కొక్క విధంగా అయితే చేంజ్ అయితుందండి. సో, కొంచెం సేపు ఎండ కొడుతుంది. బట్టలు పైన ఆరేస్తేనేమో మళ్ళీ చినుకులు వర్షం అయితే స్టార్ట్ అయిపోతుంది. అందుకనే నేను ఒక్కొక్కసారి సెల్లార్‌లో కింద గూడా బట్టలైతే ఆరేస్తున్నాను. సో, ఇప్పుడైతే ఈ ముగ్గయితే పెట్టేసుకొని ఇంట్లో అయితే వచ్చేసానండి. సో, ఇలా కొప్పు కట్టుకొని అయితే పూజ అయితే చెయ్యొద్దంట. కానీ ఎందుకు చెయ్యొద్దో ఏంటో రీజన్ గూడా నాకు తెలియదు. మీకు తెలిస్తే మాత్రం కామెంట్ అయితే జేసేయండి. అలాగే మనకు న్యూ వాళ్ళు మనం చేసే వీడియో డైలీ వ్లాగ్స్ కాబట్టి డైలీ ఇంట్లో ఏం చేస్తాం ఏంటి అనేది డైలీ వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. కొంచెం మీరు సపోర్ట్ చేస్తే మన ఛానల్ మంచి గ్రోత్ అయితే ఉంటదండి. సో, ఫైనల్‌గా వాళ్ళెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా అయితే పూజ అయితే చేసుకుంటున్నాను. సో, ఇలా ఫ్రైడే రోజు ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క ఆడోళ్ళు, ఇంటి యజమాని ప్రతి ఒక్కళ్ళైతే ఫ్రైడే రోజు ఖచ్చితంగా దీపం అయితే వెలిగించుకుంటారు. సో, శుక్రవారం అంటేనే మహాలక్ష్మి. ఇంటికి మహాలక్ష్మి ఎవరంటే ఇగ ఎవరు మన ఆడోళ్ళమే కాబట్టి ప్రతి శుక్రవారం అయితే పూజ అయితే చేసుకుంటానండి నేను. ఇలా చక్కగా తలస్నానం చేసుకొని
ఈ పూజ పొద్దుగానే చేస్తే చాలా మంచిగుంటది. సో 8 లోపు చేసుకుంటే మైండ్ ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటదన్నమాట. సో ఇప్పుడొచ్చేది మనకు కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో మనం ఇలానే చేసుకుంటాం గాబట్టి, మనం పూజ చేసే టైం గూడా ఇలా సెట్ జేసుకోవాలి. సో సెట్ జేసుకుందాం అనుకుంటాం గానీ, ఈ కార్తీక మాసం ఎప్పుడు చలికాలంలోనే అట్లనే వస్తది. అందుకనే కొంచెం ఆ చలికి లేవలేకపోతామండి. సో మనం లేవాలంటే కొంచెం నైట్ తొందరగానే పడుకోవాలి. సో నేనైతే తొందరగానే పడుకుంటానండి. కానీ అసలు ఆ చలికి అసలు నిద్ర అయితే మేలుకో రాలే. అందుకనే ఇగ టైం వాళ్ళెళ్ళిపోయిన తర్వాత ఎలాగో అలా పూజ అయితే చేసుకుంటున్నా అని కొంచెం లేట్ అయితది, డీలే అయితది, లేట్ అయితుందన్నమాట. సో లేట్ అయిపోయింది. ఇగ నేను ఇంకా ఏం తినలేదు, తాగలేదు. పూజ అయిన తర్వాతనే టిఫిన్ చేస్తాను. ఇలా దేవుని పటానికైతే పూలైతే అలంకరించుకుంటున్నానండి. పూలు మొత్తం అలంకరించుకున్న తర్వాతనే నేనైతే దీపం అయితే ముట్టించుకుంటాను. సో ఇక్కడ డైలీ మా వారు చేస్తాడు. సో నేను పూజ రూమ్‌లో అయితే వెళ్ళను. నేను ఫ్రైడే, సాటర్డే ఇలా మంగళవారం రోజు అలా నేను పూజ చేస్తానన్నమాట. సో ఫైనల్‌గా సక్సెస్‌ఫుల్‌గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. మైండ్ హాయిగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ వాటర్ పాట్‌లో అయితే వాటర్ లేవు. సో ఇవి నేను 2 డేస్‌కి, 3 డేస్‌కి అలా చేంజ్ చేస్తూ ఉంటా అన్నమాట. సో ఇది కొంచెం మట్టిది కాబట్టి కొంచెం మట్టి మట్టిగా ఇలా కొంచెం అవి వస్తున్నాయి. మట్టిలాగా కొంచెం ఇరిగిపోయింది. ఇదేంటంటే కొంచెం దోమలెక్కువుందని నేను ఎండాకాలంలో, సమ్మర్‌లో ఇది బయట పెట్టేశానన్నమాట. సో ఆ ఎండకి ఆ కలర్ గూడా కొంచెం డ్యామేజ్ అయిపోయిందండి. కలర్ గూడా కొంచెం షేడ్ అయిపోయింది. మొత్తం లైట్‌గా కనిపిస్తుంది. అండ్ మట్టి మట్టి ఇలా పెల్లలాగా మొత్తం వచ్చేస్తుందన్నమాట. సో ఫైనల్‌గా అయితే నా కోసం నేను ఇగ దోస అయితే చేసుకుంటున్నాను. సో దోస పిండి అయితే మంచిగా స్మెల్ వస్తుంది గానీ పొంగట్లేదు. సో ఎందుకంటే వెదర్ కూల్‌గుంది. సో దోస పిండి ఎప్పుడు పొంగాలన్నా కొంచెం హీట్ ఉండాలండి. సో అంటే కొంచెం వెదరు కొంచెం వేడిగా అలా ఉంటేనే మనకు మంచిగా పొంగుతది పిండి అనేది. సో వెదర్ కూల్ ఉంది గాబట్టి కొంచెం పొంగడానికి టైం అయితే పడతదన్నమాట. సో అందుకనే నా కోసం నేను ఇక్కడైతే దోస అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక 2, 3 దోస అయితే తినేస్తాను. సో చాలా అంటే నా హెయిర్ ప్యాకు సమ్మర్‌లో బాగా పెట్టుకున్నానండి. ఈ మధ్య అస్సలు హెయిర్ ప్యాకే పెట్టుకుంటలేను. ఎందుకంటే ఈ వెదర్‌కి మళ్ళీ హెయిర్ ప్యాక్ పెట్టుకుంటే తొందరగా ఆరదు. మళ్ళీ హెడేక్ వస్తది. మళ్ళీ ఏంటంటే సర్దయితది, దగ్గొస్తది. సో ఎందుకు మనకు మంచిగా హెయిర్ ప్యాక్ పెట్టుకోవాలంటే ఈ సమ్మర్ బెస్ట్ టైం అనుకుంటా నేను. ఎప్పుడైనా సరే సమ్మర్‌లో హెయిర్ ప్యాకు, హెయిర్ మీద ప్రయోగాలు అన్నీ ట్రై చేయొచ్చండి. సో బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటది. సో నా హెయిర్ అయితే బెస్ట్ రిజల్ట్ నేను నా లాంగ్ హెయిర్ అయితే మొత్తం అయితే కట్ చేయించుకున్నాను. సో ఫైనల్‌గా మళ్ళీ నా లాంగ్ హెయిర్ నాకైతే వచ్చేసిందన్నమాట. సో నేనైతే చాలా హ్యాపీ. సో నా హెయిర్ గ్రోత్ మంచిగుంటది. మంచిగా దానికి మెయింటెనెన్స్ చేస్తే హెయిర్ గ్రోత్ మంచిగా ఒత్తుగా బావుంటది గానీ, ఈ మధ్యల బోర్ వాటర్‌తో దేంతో ఒక్కొక్కసారి నల్ల వాటర్‌తో హెయిర్ బాత్ చేస్తున్నా, మళ్ళీ బోర్ వాటర్‌తో చేస్తున్నా. సో ఈ నల్ల వాటర్ వల్లనో ఏంటో తెలియదు గానీ హెయిర్ ఫాల్ అయితే అయితుంది. సో కొంచెం చలికాలము ఇలా అయితే కొంచెం హెయిర్ ఫాల్ అయితది. డాండ్రఫ్ అయితదండి. సో అందుకనే మనం హెయిర్ ప్యాక్ బదులు అలా ఏదైనా యూజ్ చేసి కొంచెం ఎండ ఉన్నప్పుడే ఇలా మనం హెన్నా అవి పెట్టుకుంటే బావుంటది. అది గూడా నేచురల్. నేను బయట షాప్‌లో అవి తీసుకొని అయితే పెట్టుకోను ఎప్పుడు. నేచురల్ మెహందీ అవి హెన్నా అవి అయితే పెట్టుకుంటాను. సో బయట కెమికల్ అయితే అస్సలు పెట్టుకోనండి. అవి నాకు పడవు గూడా. అండ్ హెయిర్ ఫాల్ గూడా అయితది. దాంతో మళ్ళీ యూజ్ కూడా ఉండదు. అంత ఇంప్రూవ్‌మెంట్ అయితే ఏం అనిపియదు. అన్నీ మనకు హోమ్ మేడ్ హెయిర్ ప్యాక్స్ అయితే చాలా ఉంటాయన్నమాట. నా ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి. ఒకసారి వెళ్లి చూడండి. సో ఫైనల్‌గా అయితే పూజ అయిపోయింది ఇంట్లో. కొంచెం లేట్ అయిపోయిందండి. ఇక్కడ 12 అయితుంది టైం. సో 12కి నేనైతే ఇక్కడ పని కంప్లీట్ అయ్యేసరికి టైం వచ్చేసి 12 అయిపోయింది. సో 12:00కి నేనైతే టిఫిన్ అయితే వేసేసుకుంటున్నానండి. వేడి వేడి దోస. సో దోసలో ఏంటంటే నాకు కరకరలాడే కొంచెం మాడిపోయినట్టు ఉన్న దోస అయితే చాలా ఇష్టమండి. సో ఎందుకో నాకు బయట దోస కంటే ఈ ఇంట్లో చేసిన దోస, ఇంట్లో చేసిన ఇడ్లీ చాలా ఇష్టం. బయట ఫుడ్డు అస్సలు తినడం ఎక్కువ ఇష్టం ఉండదు. సో ఫైనల్‌గా నేను ఒక 2, 3 దోస అయితే చేసుకున్నాను వేడి వేడిగా. దాంట్లో అయితే ఇప్పుడు చట్నీ అయితే అసలు చేయలేదండి. సో నేను మార్నింగ్ ఆలు ఫ్రై అయితే చేసుకున్నాను. ఆలు ఫ్రైతోనే నేను ఇగ దోస అయితే తినేస్తాను. దోస ఇలా ఆలు ఫ్రైయు, మళ్ళీ మనకు మామిడికాయ పచ్చడి, చికెను, ఏమైనా పప్పు ఉంటే వాటితో గూడా తినేయొచ్చు అండి. సో పల్లీ చట్నీ కొంచెం అవాయిడ్ జేయాలి. ఎక్కువ తింటే గూడా మంచిది కాదు.
కొంచెం హెడేక్, కళ్ళు తిరగడం అలా వస్తదన్నమాట డైలీ పల్లి చట్నీ తినడం వల్ల. సో, నాకైతే అలానే అయితదండి. సో, నేనైతే కొంచెం లో బీపీ పేషెంటు. అందుకే నేను పల్లికి కొంచెం దూరంగానే ఉంటాను. సో, పల్లి ఆయిల్ గూడా అసలు తినను. ఎక్కువ సన్‌ఫ్లవర్ ఆయిలు అవే యూజ్ చేస్తాం అన్నం తినాల్సిన టైంలో దోస అయితే తినేస్తున్నానండి. సో, ఇంకొక దోస ఉంది. ఆ దోసది యేసుకొని ఇగ టీవీ ఆన్ జేసుకొని టీవీ దగ్గర ప్రశాంతంగా కూర్చొని అయితే మెల్లమెల్లగా తింటాను. సో, లంచ్ అయితే ఏం లేదండి. రైస్ అయితే తినను. ఇగ నైటే రైస్ అయితే తినడం, లేకపోతే జొన్న రొట్టె తినడం అయితే అయితది. సో, ఇలా మెయింటైన్ అయితే చేస్తున్నాను. సో, ఎక్కువ ఫుడ్ అయితే నేను తీసుకోనండి. చాలా తక్కువనే తింటాను. ఈ మధ్య అసలు రైస్ గూడా తినట్లేదు. అయినా కొంచెం లావుగా చీరలో అయితే కొంచెం బక్కగానే కనిపిస్తున్నాను. డ్రెసెస్‌లో మాత్రం చాలా లావుగా అయితే లావుగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో, అందుకనే ఫుడ్ అయితే అవాయిడ్ చేస్తున్నాను. కానీ ఇలా కొంచెం కొంచెమే తింటున్నా అన్నమాట. సో, ఫైనల్‌గా టీవీ అయితే ఆన్ చేసుకున్నాను. మొత్తం పూజ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. ఇంట్లో పని అయితే కంప్లీట్ అయిపోయింది. టీవీ ఆన్ చేసుకొని కూర్చొని కింద కూర్చొని చక్కగా దోసెలైతే వేసుకొని తినేస్తున్నానండి. సో, ఐ హోప్ నా డైలీ వ్లాగ్స్ వీడియో మీకు నచ్చుతుందా? నచ్చితే ఎలా ఉంది కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.